హాయ్ అందరికి. చలో టాపిక్ వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ట్రైలర్ అండ్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. మీరు అందరూ చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ట్రైలర్, ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. చాలా వైరల్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ లుకింగ్ మాత్రం అవి చెప్పాలంటే వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఇలాంటి లుక్ క్రియేట్ చేస్తాడని కూడా అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. ఆ లుక్ అనేది తెచ్చాడు చెప్పాలంటే. ఆ లుక్ కానీ ఇక్కడ మొత్తం బాటమ్ మొత్తం, హెడ్ మొత్తం గుండెలా కనిపిస్తుంది. ఆ చెయ్యి ఉంటుంది కదా, ఈ టైప్ లో పెట్టాడు. నార్మల్ గా సోషల్ మీడియాలో బయట అల్లు అర్జున్ మీట్ అయినప్పుడు కూడా అందరికి ఈ యాంగిల్ చూపిస్తున్నాడు. ఈ యాంగిల్. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సినిమా సంస్కృతం వర్డ్ తో వచ్చింది. రాక. రాక అనగానే ఐ మీన్ మీకు ఆ మీనింగ్ తెలుసో లేదో. రాక అంటే పౌర్ణమి. సంస్కృతం పదంలో అది పౌర్ణమి. దాని గురించి చెప్పాలంటే చలో, రాక అనే పదానికి సంస్కృతంలో ప్రత్యేకమైన అర్థం ఉంది. ఏంటంటే ఇది పౌర్ణమి రాత్రి లేదా పౌర్ణమి దేవతను సూచించడం. అంటే పౌర్ణమి రాత్రి గురించి మనం పౌర్ణమి, నిండు పౌర్ణమి, ఇది మంచి రోజు అని మనం మాట్లాడుకుంటాం కదా. సో ఆ వే ఆఫ్ లో రాక అంటే పౌర్ణమి. ముఖ్యంగా ఇది పునర్జన్మల కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏందంటే మోస్ట్‌లీ గత జన్మలో ఏదైతే జరిగుందో దాన్ని, దాని కోసం ఫైటింగ్ ఈ జన్మలో చేస్తారు గదా. సో, ఆ టైప్ ఆఫ్ వే కంటెంట్ అని నేను అనుకుంటున్నాను. సో, ఈ నిర్మాత మూవీ ట్రైలర్ మాత్రం చాలా బావుంది. చెప్పాలంటే లైక్ చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. ఎలా అంటే 'ఐ' మూవీలో విక్రమ్ ఎలా ఉన్నాడో లైక్ అలా ఉందని చాలా పిచ్చగా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఈ వేలో అల్లు అర్జున్ లుక్ క్రియేట్ చేశాడంటే సో ప్రౌడ్ ఆఫ్. పాన్ ఇండియా స్టార్ తను చెప్పాలంటే. సో ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. ఈ వే ఆఫ్ లుక్ వచ్చేసరికి కొందరు జెలసీగా ఫీల్ అవుతున్నారు. ఐ థింక్ మేబీ కావచ్చు. సో జెలసీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ వేలో ట్రోల్స్ చేస్తున్నాడు. ఎంత ట్రోల్స్ చేస్తే అల్లు అర్జున్‌కి అంత మంచిది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ అయిన దీపిక పడుకొనె కూడా ఇందులో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సో ఈమె ఏంటంటే ఇందులో ఏం రోల్ ఇచ్చారో ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ దీపిక పడుకొనె కూడా ఐ థింక్ తను హీరోయిన్ అనే అనుకుంటున్నాను. అండ్ ఇదైతే మనకి మ్యూజిక్ వచ్చేసి సాయి అభ్యంకర్. చాలా మోస్ట్ ఫేవరెట్. అతని మ్యూజిక్ కూడా చాలా బావుంటుంది. సో అతను మ్యూజిక్ ఇస్తున్నారు. కానీ ఎన్ని ట్రోల్స్ చేసినా పెద్ద ఫరక్ పడదనే చెప్పుకోవచ్చు. సో అల్లు అర్జున్ ఆ ట్రైలర్‌లో ఎలా ఉందంటే ఈ మూవీ మొత్తం ఒక పునర్జన్మ గురించి స్టోరీ నడుస్తుంది. తనకి చేతులకైతే ఆ గోర్లు ఇలా వచ్చి లైక్ ఎ సింహం, నరసింహని ఉగ్ర రూపం ఉంటుంది కదా, ఆ వేలో ఉంది కంటెంట్ అయితే. నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్‌ది మాస్ లుక్. 'పుష్పలో' ఎలా వచ్చాడు అమ్మాయిల గెటప్ వేసి వస్తే చాలా ట్రోల్స్ చేశారు. అలా ట్రోల్స్ చేసిన ఆ మూవీ ఒక్కసారి రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. సో అదే విధంగా ఈ వేలో ఈ లుక్ ఉంది కదా, నెక్స్ట్ కూడా ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొడతాడు. ఎంతైనా పాన్ ఇండియా స్టార్ కదా, ఆ మాత్రం ఆ లెవెల్, ఆ క్రేజ్ అయితే మామూలుగా ఉండదు. సో అల్లు అర్జున్ ఈ ట్రైలర్‌కే ఇంత వైరల్ అవుతుంటే ఆ రోజు మూవీ రిలీజ్ అయ్యేటప్పటికి మామూలుగా ఉండదని అనుకోవచ్చు. ఫ్యాన్స్‌కైతే ఫుల్ హ్యాపీ చెప్పాలంటే. ఫుల్ హ్యాపీ. అండ్ ఆ రాక అనే వర్డ్ సంస్కృతం వర్డ్. దానికి మీనింగ్ చాలా ప్రీషియస్ మీనింగ్. లైక్ అండ్ ఇంకోటేంటంటే ఈ కాస్ట్యూమ్స్ విషయానికొస్తే అక్కడ సేమ్ ఎలా ఉందంటే ఆ అల్లు అర్జున్ గెటప్ వచ్చేసి హెడ్ అంతా గుండులా ఉంటుంది. ఇక్కడ గడ్డం వచ్చేసి, ఇటు చేతులకొచ్చేసి నరసింహుని రూపం. పులికి, లయన్‌కి ఎలా ఉంటుంది సింహానికి, ఆ గోర్లు ఎలా ఉంటాయో సేమ్ అలా ఉంటుంది. ఆ లుక్ మాత్రం అది వేరే లెవెల్. అది ఫుల్ క్రేజ్ ఉంది. అండ్ ఇంకోటేంటంటే తన స్కిన్ టోన్ అంతా ముసలి ముసలి స్కిన్. ఆ స్కిన్ అంతా ముసలివాడిలా క్రియేట్ చేసి సో ఆ గెటప్ వేలో అల్లు అర్జున్ అయితే ఈ మూవీలో కనిపిస్తున్నారు. అక్కడ కూడా ఫైట్స్, గన్స్, సమ్ ఫైట్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ కూడా చూసాను నేను. ఇన్ కేస్ చూడకపోతే అందరు చూడండి. ఒకసారి అర్థమవుతుంది. మూవీ మాత్రం వేరే లెవెల్.
అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేశారు ఈ పోస్టర్. సో, ఆల్ గుడ్. మూవీ ట్రైలర్ చాలా బావుంది. పోస్టర్స్ బావున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ టాపిక్. అల్లు అర్జున్ ఏదైనా చేశాడంటే అది ఆల్‌మోస్ట్ వైరల్ అవుతది. అది అది ఇగ చెప్పలేం. అతనికున్న క్రేజు, ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. థాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నా పేరు నేనెవరికీ ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు. చేస్తాను అది కూడా. అండ్ థాంక్ యూ సో మచ్ గైస్.